హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం ఈరోజు ఈ స్పెక్ట్రమ్ని బేస్ చేసుకుని డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ముందున్న చాప్టర్స్ చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేశాము. ప్లీజ్ ఫాలో దాట్. అండ్ మనకి ప్రిలిమినరీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిఫరెన్స్ మెటీరియల్. సో మీకు ప్రిపరేషన్ ఈజీగా ఉండడానికి ఆ ఉద్దేశంతోనే మేము ఈ ఫ్రీ సెషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాదాపు చాలా ఫ్యాక్ట్స్ ఈ సెషన్స్లోనే మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ దాని నుండి కూడా మీరు చదువుకోవాలి. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఇంకా అడిషనల్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది అందులో కూడా మీరు చూసుకునే ప్రయత్నం మీరు చేయాలి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే మనకి ఇది చూడండి, పిక్చర్ కూడా మనకు కనిపిస్తుంది. అసలు ఈ నేషనలిజం అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ దేనికి దారి తీసింది అంటే ఒక నేషనల్ స్పిరిట్ని తీసుకుని రావడం జరిగింది. అంటే పబ్లిక్లో ఓవర్ నైట్ రాలేదు, ఎవెన్చువల్గా చాలా విధాలుగా మారుతూ రావడం జరిగింది అనమాట. అసలు నేషనలిజం అంటే ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. నేషనలిజం మనం చూసినట్టయితే ఇట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు అ నేషన్. అంటే ఈ నేషన్ మాది. అంటే ఇది దేనికి దారితీస్తుంది అంటే దిస్ విల్ లీడ్ టు ఎక్స్పెల్లింగ్ ద ఫారెన్ ప్లేయర్స్. అంటే ఫారెన్ రూలర్స్ ని తరిమి కొట్టే విధంగా ఈ సెన్స్, ఒక స్పిరిట్ అనేది బాన్ అయింది అనమాట ఇండియాలో. ఇది ఎప్పుడు దీని ఫౌండేషన్ అనేది అంటే చాలా చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లో చాలా డేట్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి, కానీ హిస్టోరియన్స్, మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ పరంగా ఇది పెద్ద ఎత్తున అసలు ఒక ప్రాపర్ షేప్ లో ఎప్పుడు దీనికి ఫౌండేషన్ అయింది అంటే మాత్రము ఇట్ వాజ్ ఇన్ 1885 అండ్ 1947 is the time for Indian national movement. ఆ టైం పీరియడ్ లో పెద్ద ఎత్తున పబ్లిక్ లో ఇన్వోక్ అయిన ఫీలింగ్ ఏంటి? నేషనలిజం, ఒక నేషన్ కి సంబంధించిన సెంటిమెంట్. మనల్ని ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళని తరిమి కొట్టాలి అనే ఇది. అంటే ఇది ఓవర్ నైట్ రాలేదు, మెల్లమెల్లగా మారుతూ వస్తుంది. అది మీరు ఈ డిస్కషన్స్ వింటే మీకే అర్థమవుతుంది. అంటే ఇనిషియల్గా వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క, అంటే మనకి నేషనల్ లీడర్స్ యొక్క ఇంటెన్షన్, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, తర్వాత టైం పీరియడ్లో ఏ విధంగా మారింది, 1920s 30s వచ్చే వరకు ఏ విధంగా చేంజ్ అయింది అనేది కూడా మనం తెలుసుకుంటాం. సో అకార్డింగ్ టు ద మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్, ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ పీరియడ్ was from 1885 to 1947. My question is, why this is taken as a benchmark? ఈ 1885 లోనే ఎందుకు స్టార్ట్ అయిందని అనుకుంటారు? అంటే ఆ నేషనలిజం కి కానీ అంటే బ్రిటిష్ ని క్వశ్చన్ చేసే పద్ధతులు ముందు లేవా అంటే ఉన్నాయి, డెఫినెట్ గా, అన్డౌటెడ్లీ దేవర్ దేర్. కానీ 1885 is taken as a benchmark period because Indian National Congress was established during this period. అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఒక రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్, ఆయన పేరు అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్, A.O. హ్యూమ్. ఈ వాజ్ ఫ్రమ్ ఐర్లాండ్. ఈయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈయనకి మద్దతు అంటే సపోర్ట్ ఇవ్వడం జరిగింది చాలా మంది నేషనల్ లీడర్స్. మనకి గోపాలకృష్ణ గోఖలే కానీ, సురేంద్రనాథ్ బెనర్జీ కానీ, వ్యోమేష్ చంద్ర బెనర్జీ కానీ, బద్రుద్దీన్ త్యాబ్జీ కానీ, మనకి ఫిరోజ్ షా మెహతా కానీ, లేకపోతే దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం, వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. ఎవరికి? అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. హీ వాజ్ ఫ్రమ్ ఐర్లాండ్ అండ్ హీ వాజ్ అ రిటైర్డ్ ICS, Indian Civil Services officer, and he was a founder of Indian National Congress. It had taken place in 1885. Earlier to the establishment of Congress also there were many political parties, but those political parties were too small or too regional or somewhere in favor of the Britishers. దాని ముందు కూడా ఉండేవి ప్రశ్నించే విధంగా ఎస్టాబ్లిష్ చేసిన పార్టీలు, కానీ అవి ఇద్దరు చాలా చిన్న పార్టీస్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకి చాలా లోకల్ లెవెల్లోనే, అంటే నేషనల్ పాలిటిక్స్కి సంబంధం లేకుండా లోకల్ ఇష్యూస్ పైనే క్వశ్చన్ చేసే విధంగా స్టార్ట్ అయిన పార్టీస్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని ప్రో బ్రిటిషర్స్కి కూడా ఉండే దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి అనమాట బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ ఎప్పుడైతే క్రియేట్ చేయడం జరిగిందో ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఇట్ ఎన్కంపాస్డ్ 3 phases. నేను అందుకనే చెప్తున్నా, ఓవరాల్ గా మనకి ఓవర్ నైట్ మనకి ఇండియన్ నేషనల్ లీడర్స్ దే డిడ్ నాట్ డిమాండ్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇనిషియల్లీ దేని గురించి అంటే ఒక డొమినియన్ స్టేటస్ తెచ్చుకుందాం, అంటే మమ్మల్ని మేమే గవర్న్ చేసుకుంటాము. ఏ పద్ధతుల్లో? ఇప్పుడున్న ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ,
న్యూజిలాండ్ వాటికి డొమినియన్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అదే లైన్స్ పైన మా ఇండియన్స్కి కూడా ఒక డొమినియన్ స్టేటస్ కావాలి, మీ కాలనీయే కానీ మమ్మల్ని మేము గవర్న్ చేసుకుంటాం అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్ వాళ్ళకి వచ్చింది. తర్వాత కొంతకాలానికి ఏ విధంగా మారిందంటే మమ్మల్ని మేము రూల్ చేసుకుంటాం. ఓకే, ఇండిపెండెంట్ ఉన్నా లేకపోయినప్పటికీ మమ్మల్ని మేము రూల్ చేసుకుంటాం. స్వరాజ్ బికేమ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ డొమినియన్ స్టేటస్ తెచ్చుకున్న తర్వాత సెల్ఫ్ రూల్. దాని తర్వాత గాంధీ ఎప్పుడైతే లీడర్ అవ్వడం జరిగిందో లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దాన్ని హిస్టారికల్ సెషన్ గా ఎందుకు గుర్తిస్తారు అంటే ఇక్కడ ద రెజల్యూషన్ ఫర్ పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది రాటిఫై చేయడం జరిగింది. కాంగ్రెస్ లీడర్స్ అందరూ అండర్ ద లీడర్షిప్. ఆ కాంగ్రెస్ కి ఆ సెషన్ కి ఎవరు ప్రెసిడెంట్ అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఇది ఎప్పుడు జరిగిందంటే 1929లో. ఎక్కడ అంటే లాహోర్లో. అప్పుడు ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ హ్యాస్ చేంజ్ టు అచీవింగ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. సో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ డొమినియన్ స్టేటస్, తర్వాత సెల్ఫ్ రూల్ అయింది, దాని తర్వాత మళ్ళా కంప్లీట్ ఇండిపెండెన్స్. అది ఎప్పుడు 1920s 30s లో రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్ అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ he was from Ireland and he was the founder of Indian National Congress, and this is considered as the beginning period for national movement because Indian National Movement, because Congress over a period of time, Indian National Congress ఏదైతే ఉందో over a period of time it was successful in uniting different sections of the people from different corners of the country. ఒక పెద్ద ఎత్తున అందరినీ ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఒక ఇంక్లూజివ్ కాన్సెప్ట్ తోని ముందుకు వెళ్ళడం జరిగింది. సో కాంగ్రెస్ వాజ్ సక్సెస్ఫుల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ యునైటింగ్ different sections of the people from different corners of the country to raise their voice against the Britishers, despotic British rule. So అందుకనే ఈ పీరియడ్ ని బిగినింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గా గ్రహించడం జరుగుతుంది. సో రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్ అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్, he founded this Indian National Congress and many Indians have supported to him and he was from Ireland. and దీని ఫస్ట్ సెషన్ ఎప్పుడు 1885 ఫస్ట్ సెషన్ ఏంటి అంటే ఎక్కడ అంటే బాంబే సెషన్ 1885 వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీన్ని ప్రిసైడ్ చేసిన మనిషి అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు ఓమేష్ చంద్ర బెనర్జీ. He was the first president of Indian National Congress బాంబే సెషన్. ఓకే, అయితే ఇక్కడ ఈ ఫ్యాక్ట్స్ కూడా సెషన్స్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏవి యూనిక్ ఉన్నా కానీ నేను అవి చెప్తాను, నేను నేర్చుకునే కూడా మీకు ఇవ్వదలుచుకున్నాను. అయితే ఇక్కడ సెకండ్ సెషన్ మనం చూసినట్టయితే దిస్ వాజ్ కల్కట్టా సెషన్. This was presided by Dadabhai Naoroji. He is popularly called as Grand Old Man of India. And ఇది ఎప్పుడు జరిగింది అంటే 1886 సెకండ్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కల్కట్టా సెషన్. థర్డ్ సెషన్ మనం చూసినట్టయితే మద్రాస్ సెషన్ 1887. దీన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే హీఈస్ ద ఫస్ట్ ముస్లిం టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎవరు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఓమేష్ చంద్ర బెనర్జీ. ఇక్కడ అంటే ఫస్ట్ సెషన్ బాంబేలో 1885 అక్కడనే కాంగ్రెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్ చేసిన మనిషి ఏమో అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. హీ వాజ్ ఫ్రమ్ ఐర్లాండ్ అండ్ రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్. సెకండ్ సెషన్ మనకి కల్కట్టాలో జరిగింది 1886. దాదాబాయి నౌరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం. He presided this second session of Indian National Congress. Third session మనం చూసినట్టయితే థర్డ్ సెషన్ మనకి మద్రాస్ లో జరిగింది 1887 లో. బద్రుద్దీన్ త్యాబ్జీ వాజ్ ద ప్రెసిడెంట్ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే ఇక్కడ ఇంకా చదవాలి మనం. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ సెషన్ మనకంటే ఫోర్త్ మనం చూసినట్టయితే ఫోర్త్ సెషన్ 1888 అలహాబాద్ సెషన్. ఇక్కడ ప్రిసైడ్ చేసింది ఎవరు అంటే జార్జ్ యూల్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది he was the first European to preside Indian National Congress. Alan Octavian Hume was a founder. He did not serve as a president. బాగా గుర్తుంచుకోవాలి.
బట్ హీఈస్ ద ఫస్ట్ యూరోపియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎవరు? జార్జ్ యూల్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో జార్జ్ యూల్ is considered as the first European to preside Indian National Congress in Allahabad session 1888. ఫిఫ్త్ సెషన్ కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. అదేంటి ఎప్పుడు అంటే 1889. ఇది ఎక్కడ అంటే కల్కట్టా. మళ్ళీ దీన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అంటే విలియం వీడర్ బర్న్. ఈయన కూడా ఒక యూరోపియన్. అండ్ ఇక్కడ ఇంపార్టెన్స్ నేను ఎందుకు చెప్తున్నా ఈ సెషన్ గురించి అంటే ఫస్ట్ టైం విమెన్ డెలిగేషన్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఫిఫ్త్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసి 1885 అయినప్పటికీ విమెన్ డెలిగేషన్ మాత్రం స్టార్ట్ అయింది 1889లో. ఫిఫ్త్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అది ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే ఒక యూరోపియన్ ప్రిసైడ్ చేయడం జరిగింది, విలియం వీడర్ బర్న్. అండ్ దీనిలో ఈ విమెన్ డెలిగేషన్ లో ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేశారు అంటే రమాబాయి రనాడే. షీ వాజ్ ద వైఫ్ ఆఫ్ మహాగోవింద్ రనాడే. చాలా ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్ అండ్ నేషనల్ లీడర్. మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన జడ్జ్ గా కూడా సర్వ్ చేయడం జరిగింది. అండ్ ఒక అద్భుతమైన సోషల్ రిలీజియస్ రిఫార్మర్ కూడా ఆయన భార్యనే రమాబాయి రనాడే. ఈమె కూడా చాలా సోషల్ యాక్టివిటీస్ టేకప్ చేసింది. అండ్ విమెన్ ఎంపవర్మెంట్ కి ఎప్పుడు ప్రో ఉండేది. అండ్ విమెన్ ఎడ్యుకేషన్ ని కూడా చాలా ప్రమోట్ చేసేది. షీ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ దిస్ విమెన్ డెలిగేషన్ దట్ వాజ్ ఫస్ట్ టైమ్ సీన్ during Calcutta session of Indian National Congress that had taken place in 1889 under the presidency of William Wiedenberg, who was the European. Okay, అయితే ఇవి కూడా పక్కన పెడితే మనకి నెక్స్ట్ మనకి ఇంకా ఫ్యాక్ట్స్ ఉన్నాయి వేరే సెషన్స్ కి సంబంధించి. ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు అంటే యానీ బేసెంట్. She was from Ireland and she was a greatest supporter of India's freedom struggle. బయట నుండి వచ్చిన ఇక్కడ కల్చర్లో మింగిల్ అయిపోవడం జరిగింది. ఇక్కడ విమెన్ కోసం ఎంతో ఫైట్ చేయడం జరిగింది. హోమ్ రూల్ మూవ్మెంట్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ భాగంగానే. ఎవరితో కలిసి అంటే బాలగంగాధర్ తిలక్ తో కలిసి. అది కూడా మనం డిస్కస్ చేస్తాం రానున్న క్లాసెస్ లో, డోంట్ వరీ. సో షీ ఈస్ ద ఫస్ట్ విమెన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎప్పుడు అంటే 1917 కల్కట్టా సెషన్. 1917 కల్కట్టా సెషన్. దీనిలో ఫర్ ద ఫస్ట్ టైం వి కెన్ సీ Annie Besant becoming the president of Indian National Congress. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. సో ద ఫస్ట్ ఉమెన్ టు ప్రిసైడ్ INC ఈజ్ Annie Besant. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం ఏం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు అంటే మన హైదరాబాద్ కి చెందిన సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. ఇది ఎప్పుడు అంటే 1925 Kanpur session. So she is the first Indian to preside. Overall గా ఫస్ట్ విమెన్ టు ప్రిసైడ్ ఏమో యానీ బేసెంట్. మరి మహాత్మా గాంధీ లీడర్ చేయడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించిన మనిషి. 1920s తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఆయన లీడర్షిప్ కింద వెళ్ళడం జరిగింది. 3 మేజర్ మాస్ మూవ్మెంట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. అవేంటి అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, మనకి సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కానీ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గాంధీ ఆయన పొలిటికల్ కెరియర్లో ఎన్నిసార్లు ప్రిసైడ్ చేయడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గాంధీ ఇన్ హిస్ ఎంటైర్ పొలిటికల్ కెరియర్ మనకి ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఒకటేసారి ప్రిసైడ్ చేయడం జరిగింది 1924 Belgaum session. Gandhi presided. సో ఒకసారి మనం సెషన్స్ అన్ని చూసుకుందాం. సెషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సెషన్ వచ్చి బాంబేలో జరిగింది. ఉమేష్ చంద్ర బెనర్జీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ జార్జ్ యూల్ ఇస్ ద ఫస్ట్ యూరోపియన్ టు బికమ్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బద్రుద్దీన్ తయాబ్జీ ఇస్ ద ఫస్ట్ ముస్లిం టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. ఐఎమ్ సారీ, మీరు ఇది దయచేసి మీరు అందరు వినాలి అండ్ నోట్ చేసుకోవాలి.
దిస్ వాజ్ బాంబే. యాక్చువల్లీ 5th సెషన్ ఏదైతే ఉందో బాంబేలో విమెన్ డెలిగేషన్ కూడా మనం అక్కడనే చూడొచ్చు ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, ఈవిడ మహారాష్ట్రకి చెందిన లేడీ అండ్ మహాగోవింద్ రనాడే కూడా మహారాష్ట్ర రీజన్కి చెందిన మనిషే. సో 5th సెషన్ చిన్న కరెక్షన్ అనేది చేసుకోవాలి, రిగ్రెట్స్ ఫర్ దట్. అయితే 5th సెషన్ ఏదైతే ఉందో 1889 బాంబే సెషన్, ప్రెసిడెంట్ వచ్చి విలియం వీడంబర్, ఈయన కూడా ఒక యూరోపియన్. దీనికి ఉన్న యూనిక్నెస్ ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం వీ కెన్ సీ విమెన్ డెలిగేషన్ ఇన్ విచ్ రమాబాయి రనాడే ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్. అండ్ గోయింగ్ ఇన్ టు ఫర్దర్ డీటెయిల్స్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు యానీ బెసెంట్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అది ఎప్పుడు అంటే 1917 కల్కటా సెషన్. అండ్ సరోజినీ నాయుడు ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అది ఎప్పుడు అంటే కాన్పూర్ సెషన్ 1925. అండ్ బెల్గాం సెషన్ 1924కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే మహాత్మా గాంధీ ప్రిసైడ్ చేయడం జరిగింది. ఇన్ హిస్ ఎంటైర్ పొలిటికల్ కెరియర్ ఈ ప్రిసైడెడ్ కాంగ్రెస్ ఓన్లీ వన్స్, దట్ వాస్ ఇన్ 1924 బెల్గాం సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసింది 1885, బాగానే ఉంది. ఎలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ ఒక ఐర్లాండ్కి చెందిన ఐసీఎస్ ఆఫీసర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అది కూడా బాగానే ఉంది. అండ్ ఆయనకి ఎంతోమంది ఇండియన్ సపోర్ట్ చేశారు, అది కూడా బాగానే ఉంది. అయితే దీనిపైన సివియర్ క్రిటిసిజం ఉండేది, అంటే 2 థియరీస్ ఉన్నాయి దీనిపైన. కాంగ్రెస్ పైన చాలా మంది డిబేట్ చేస్తారనమాట దీనిపైన. అది ఏంటి అంటే ఆ 2 పాపులర్ థియరీస్ ఏంటి అంటే సేఫ్టీ వాల్ థియరీ అండ్ ఇంకోటి ఏంటి అంటే లైటనింగ్ కండక్టర్స్ థియరీ. మనమేమో హిస్టరీ మాట్లాడుతున్నాము, హిస్టరీ డిస్కస్ చేస్తున్నాము, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాము. సార్ ఏంటి సడన్ గా సైన్స్ లోకి వెళ్ళిపోయాడు, సేఫ్టీ వాల్వ్ ఏంటి, లైటనింగ్ కండక్టర్స్ ఏంటి, ఇవేమి ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న విషయాలు ఇప్పుడు హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే క్వశ్చన్ మీ అందరి మైండ్లోకి వస్తుంది. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పైన అంటే దాని క్యారెక్టర్ ఏంటి, అసలు ఏ ఇంటెన్షన్తో ఎస్టాబ్లిష్ చేశారు అనే దానిపైన ఒక 2 చాలా ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయి. ఈ సెకండ్ థియరీ ఏదైతే ఉందో లైట్నింగ్ కండక్టర్స్ థియరీని, దీన్ని చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. అసలు ఈ సేఫ్టీ వాల్వ్ అంటే ఏంటి, అసలు ఈ సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే ఏంటి అంటే సేఫ్టీ వాల్వ్ అనే మనకి ఆపరేటర్స్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే పెద్ద పెద్ద మెషినరీలో చూడొచ్చు. అక్కడ సేఫ్టీ వాల్వ్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఇంజన్స్లో కానీ మెషినరీలో కానీ. ఎందుకంటే ఆ ఇంజన్స్లో ఉన్న డిస్కంటెంట్ ఏదైతే ఉందో, లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా ప్రెషర్ కానీ ఏదైనా చెత్త ఉన్న దాన్ని బయటకు పంపించడానికి వాడతారనమాట, ఏది సేఫ్టీ వాల్వ్స్. అయితే ఇక్కడ కాంగ్రెస్కి ఏ విధంగా రిలేటెడ్ అంటే చాలా మంది కాంగ్రెస్ని ఇనిషియల్గా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఇది ఒక యూరోపియన్స్ కి ఫేవర్ గా ఉండేటట్టు తీసుకొచ్చిన పార్టీ, అందుకనే యూరోపియన్స్ ఎస్టాబ్లిష్ చేశారు, యూరోపియన్స్ ప్రిసైడ్ కూడా చేయడం జరిగింది అని చెప్పి తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టైం పీరియడ్లో ఇంకా ఏం చేశారు అంటే ఆ టైం పీరియడ్లో ఎవరైతే డెలిగేట్స్ ఉన్నారో ఆ బాంబే సెషన్లో చాలా మంది ఒక ఓత్ కూడా తీసుకుని రావడం జరిగింది. అంటే బ్రిటిష్ ఆస్పిరేషన్స్ అంటే క్రౌన్ ఆస్పిరేషన్స్ పరంగానే మేము ఉంటాము అన్నట్టు. కానీ డెఫినెట్ గా ఒక యాంగిల్లో ఆలోచిస్తే దట్ వాజ్ నాట్ ద కరెక్ట్ వ్యూ ఆన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అట్లా అనిపించుండొచ్చు, ఎట్లా బ్రిటిషర్స్ కి మద్దతుగా తీసుకొచ్చిన పార్టీ వాళ్ళు ఏదన్నా తప్పుడు పనులు చేస్తే అది కప్పిపుచ్చడానికి ఈ పార్టీని వాడుకున్నారు, దానిలో చాలా మంది ఇండియన్స్ సహకరించారు అని చెప్పి ఒక సేఫ్టీ వాల్ లాగా యాక్ట్ చేసింది ఇది బ్రిటిష్ రూల్ కి అని చెప్పి ఒక క్రిటిసిజం ఉంది. కానీ చాలా మంది దాన్ని నమ్మరు, ఆ థియరీని. మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఏం నమ్ముతారంటే లైటనింగ్ కండక్టర్స్. ఎస్, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఇది యూరోపియన్స్ మద్దతుతోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, యూరోపియన్స్ ప్రిసైడ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ యూరోపియన్స్ ని ఏ విధంగా వాడుకున్నారు ఇండియన్స్ అంటే ఒక లైటనింగ్ కండక్టర్స్ లాగా వాడుకోవడం జరిగింది. కానీ ఈ పార్టీ అనేది ఒక సేఫ్టీ వాల్ కాదు. మరి లైటనింగ్ కండక్టర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే పెద్ద పెద్ద మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు ఆ హై వోల్టేజ్ ని మనకి పెద్ద మాన్యుమెంట్స్ కానీ బిల్డింగ్ స్ట్రక్చర్స్ పైన లైటనింగ్ కండక్టర్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే ఆ వోల్టేజ్ హై వోల్టేజ్ ని అబ్జర్వ్ చేసుకుని ఇమీడియట్ గా గ్రౌండ్ చేసేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న పరిసరాల్లో చాలా వరకు స్మాష్ అయిపోతాయి, అంటే యాష్ గా మారిపోతాయి, అంత హై వోల్టేజ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఇండియన్స్ ఎవరైతే ఈ నేషనలిజం స్పిరిట్ వాళ్ళకి అవేకన్ అయిందో ఎడ్యుకేషన్ ద్వారా, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ద్వారానో, వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిష్ పాలసీస్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో, మరి ఈ బ్రిటిషర్స్ అన్ని సంవత్సరాలు మనల్ని రూల్ చేశారు కాబట్టి ఈ చదువుకున్న మీద వాళ్ళు ఒకవేళ ప్రశ్నిస్తే వీళ్ళు వైలెంట్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యూరోపియన్స్ నే ముందు పెట్టుకున్నారనమాట, ఒక ప్రూఫ్ లాగా, బుల్లెట్ ప్రూఫ్ లాగానో ఒక ఫ్రేమ్ లాగానో వీళ్ళని కాపాడడానికి.
సో ఈ లైటనింగ్ కండక్టర్స్ థియరీని చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఓవరాల్ చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బద్రుద్దీన్ తయాబ్జీ వాజ్ అ ముస్లిం, మనకి దాదాబాయి నౌరోజీ వాజ్ అ ఫార్సీ, అండ్ చాలా మంది యూరోపియన్ క్రిస్టియన్స్ కూడా దీన్ని సర్వ్ చేయడం జరిగింది. అట్లా మనం చూసినట్టయితే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాల్సిన థియరీ అంటే వీ హ్యావ్ టు గో విత్ ద ఒపీనియన్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్. మన సొంత ఒపీనియన్స్ ఇక్కడ అవసరం లేదు, మనకి ఏ పార్టీకి బయాస్డ్ గా ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే మనకి కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఎప్పుడు లేకపోయినప్పుడు మనకి మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారు అనేది మనం ఆలోచించడం చేయాలి. అయితే ఇక్కడ సో సేఫ్టీ వాల్ థియరీ, లైటనింగ్ కండక్టర్స్ థియరీ. కాంగ్రెస్ వాజ్ క్రిటిసైజ్డ్ యాజ్ అ సేఫ్టీ వాల్ for a British rule in India, but many historians do not accept with this theory, but they go with the lightning conductors theory. Yes, the party was established by an European and many Europeans also served in that, but the Indians used these Europeans as the lightning conductors against the violent actions of the Britishers when they started to question their policies. Okay, so this is all about the Indian national movement ki sambandhinchina major facts. ఓకే, ఆ చిన్న కరెక్షన్ డెఫినెట్ గా మీరు చేసుకోవాలి. అండ్ చేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి ఫ్యాక్ట్స్ అన్ని రివైజ్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్టయితే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండర్ మోడరేట్స్. ఇంతసేపు మనము ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే ఏంటి, అంటే నేషనలిజం యొక్క స్పిరిట్ ఏంటి, మనకి ఆ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ యొక్క టైం పీరియడ్ ఏంటి, అండ్ కాంగ్రెస్ సెషన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా ఇవన్నీ చూసాం. అయితే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది పెద్ద ఎత్తున మనకి మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అనుకుంటారు అంటే 1885. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దానిపైన ఉన్న క్రిటిసిజం కానీ దాన్ని ఏ విధంగా భావిస్తున్నారు అనేది కూడా మనం చూసాం. ఏంటంటే మనకి ఈ సేఫ్టీ వాల్ థియరీ కానీ లేకపోతే లైట్నింగ్ కండక్టర్స్ థియరీ కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఎవెన్చువల్ గా దీని క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వకుండా వచ్చింది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఓవర్ నైట్ ద డిమాండ్ వాజ్ నాట్ టు అచీవ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇదే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనకు తెలిసింది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ was from 1885 to 1947, and this encompassed 3 phases. అదేంటి అంటే ఫస్ట్ మోడరేట్ ఫేజ్. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1885 నుండి 1905 వరకు. నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. 1905 నుండి 1920 వరకు. నెక్స్ట్ గాంధీయన్ ఫేజ్. 1920 నుండి 1947 వరకు. సో 3 ఫేజెస్ గా చదువుతాం మనం. అంటే ఇప్పుడు మోడరేట్ ఫేజ్ అని ఎందుకు పిలుస్తామంటే అందులో పార్టిసిపేట్ చేసిన నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి రెవల్యూషనరీ ఆలోచనలు కాదు, చాలా ఎవల్యూషనరీ ఆలోచనలు. అండ్ ఏది నమ్మేవాళ్ళు అంటే ప్రతిదీ డెమోక్రటిక్ గా పీస్ఫుల్ గా తెచ్చుకోవాలని నమ్మేవాళ్ళు. అందుకనే వాళ్ళ ఐడియాలజీని మోడరేట్ ఐడియాలజీ అని పిలుస్తారు. ఆ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ని కూడా మోడరేట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గా పిలుచుకోవడం జరుగుతుంది. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి ఇక్కడ అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండర్ ద మోడరేట్స్, అంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడరేట్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మోడరేట్ ఫేజ్ అని పెట్టుకుందాం ఇక్కడ. సో ఇది 1885 నుండి కూడా 1905 వరకు. సో ఎవరు ఈ లీడర్స్? ఈ లీడర్స్ అందరూ అంటే ఏ ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే బిలాంగ్ టు అర్బన్ ఎలీట్ ఫ్యామిలీస్. చాలా పలుకుబడిన ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు కూడా బాగా ఉన్నవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే బిలాంగ్ టు అర్బన్ ఎలీట్ ఫ్యామిలీస్ అండ్ దే వర్ ద పీపుల్ విత్ మోడరేట్ ఐడియాలజీ. They were against to the revolutionary thoughts.
and they always believed in peaceful democratic means. దానిపైనే ఆధారపడేవాడు. సో ఏది కూడా రెవల్యూషన్ వైపు వెళ్లకుండా పీస్ఫుల్ గా డెమోక్రటిక్ గా మనది మనం సాధించుకోవాలని నమ్మేవాళ్ళు. ఎవరు? ఈ మోడరేట్ ఫేజ్ లీడర్స్. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు? దాదాభాయి నౌరోజీ, ఈయనని he was respected by all the groups in Indian National Congress. Moderates కానివ్వండి, ఎక్స్ట్రీమిస్ట్ కానివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, అందరు కూడా ఈయనని చాలా బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈయనని ఎంతో ఆప్యాయంగా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం. అండ్ ఈయనకున్న ఇంపార్టెన్స్ వేరే విషయాలు నేను అడిషనల్ ఫ్యాక్ట్స్ చెప్పదలుచుకున్నా. he was the earliest person to calculate national income of India ఆ టైం పీరియడ్ లోనే. he was the earliest person to explain about the drain of wealth by the Britishers from India to London. వెల్త్ ని ఏ విధంగా ట్రైన్ చేశారని చెప్పడం కూడా ఈయననే మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ వాజ్ ద అర్లియస్ట్ ఇండియన్ టు గెట్ ఇన్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. చాలా చాలా బాగా గుర్తుంచుకోవాలి ఫ్యాక్ట్స్ అన్ని. ఈస్ కన్సిడర్డ్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈస్ కాల్డ్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ పర్సన్ హూ క్యాలిక్యులేటెడ్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం. And he is the earliest person who spoke about drain of wealth by the British. And he is also the earliest Indian to become a parliamentarian in British Parliament. Please remember these facts. So that person belongs to moderate phase. And next important person evaru ante Gopalakrishna Gokhale. మనందరికీ తెలిసిందే, చాలా మంది కూడా మనకు చెప్పుంటారు చిన్నప్పుడు కానీ చాలా విషయాల్లో కానీ. ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. మన ఫాదర్ ఆఫ్ నేషన్ కి ఈయన ఒక పొలిటికల్ గురువుగా కన్సిడర్ చేసేవాళ్ళు. ఎవరిని? గోపాలకృష్ణ గోఖలే. అండ్ ఈయన సోషియో వెల్ఫేర్ యాక్టివిటీస్ లో కూడా బాగా ఇన్వాల్వ్ అయిన మనిషి. దానికోసమే ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకుని రావడం జరిగింది. దాని పేరే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్ కూడా. సో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే మనం స్పెక్ట్రమ్ ని బేస్ చేసుకుని ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గోపాలకృష్ణ గోఖలే ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషియో వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆల్సో అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హిమ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మహాగోవింద్ రనాడే. ఈయన ఆల్రెడీ మనం సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ లో ఆయన కాంట్రిబ్యూషన్స్ మనం చూసాం ప్లెడ్జ్ మూవ్మెంట్ పరంగా. అండ్ హీ సర్వ్డ్ యాజ్ అ జడ్జ్ ఆల్సో. దిస్ పర్సన్ వాజ్ ఆల్సో విత్ మోడరేట్ ఐడియాలజీ అండ్ హీ వాజ్ ఆల్సో నేషనల్ లీడర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇక్కడ ఎవరు అంటే సుబ్రమణ్య అయ్యర్. ఈయన గురించి కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోవడం. ఎందుకు అంటే ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ట్రిప్లికేన్ 6. ట్రిప్లికేన్ 6 అని దేన్ని అంటారంటే ఒక 6 మేధావులు కలిసి ఒక గ్రూప్ అనమాట. దాన్ని ట్రిప్లికేన్ 6 అనమాట పిలుస్తారనమాట. అంటే గ్రూప్ ఆఫ్ 6 ఇంటెలెక్చువల్స్. అందులో 4 లాయర్స్, 2 టీచర్స్. ఆ ట్రిప్లికేన్ 6 ని హెడ్ చేసిన మనిషి సుబ్రమణ్య అయ్యర్. అండ్ హీ వాజ్ అ టీచర్ హిమ్సెల్ఫ్. అండ్ ఈ ట్రిప్లికేన్ 6 కలిసి అంటే ఈ 6 మెంబర్స్ కలిసి తీసుకొచ్చిన జర్నలే ద హిందూ జర్నల్. అది మనకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి ఒక బైబిల్ లాంటిది, మనందరికీ తెలిసిందే. సో అది తీసుకుని రావడంలో ఈయన చాలా చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఉంది. ఎవరు? సుబ్రమణ్య అయ్యర్. హీ వాజ్ పార్ట్ ఆఫ్ ట్రిప్లికేన్ 6 అండ్ ట్రిప్లికేన్ 6 కన్సిస్టెడ్ ఆఫ్ 6 intellectuals. 4 were engineers, 4 were lawyers and 2 were teachers. బాగా గుర్తుంచుకోవాలి. 4 were lawyers and 2 were teachers. And he himself was a teacher. He headed the Triplicane 6 that started to publish a very important journal called The Hindu. అది మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఆర్సి దత్. అండ్ అంతేకాకుండా సురేంద్రనాథ్ బెనర్జీ, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ మోడరేట్ ఫేజ్ లీడర్స్. మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఉన్న ఉమేష్ చంద్ర బెనర్జీ కూడా, బద్రుద్దీన్ త్యాబ్జీ,
etc. So these are all important moderate phase leaders. Most of them belonged to urban elite families. Their ideology was completely moderate. They did not believe in revolutionary thoughts. Their means was very peaceful democratic means. And they led this Indian national movement from 1885 to 1905. Then what were the objectives of these moderate leaders? నేను చెప్పాను కదా ఇనిషియల్ గా ఓవర్ నైట్ మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ సాధిద్దాము అనే ఆలోచన రాలేదు. మరి మోడరేట్ ఫేజ్ టైంలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎప్పుడైతే మోడరేట్ ఫేజ్ లో ఉందో ఆ టైం పీరియడ్ లో ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మోడరేట్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మోడరేట్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే టు అచీవ్ డొమినియన్ స్టేటస్. నేను ఇంతకుముందు చెప్పినట్టు డొమినియన్ స్టేటస్ అంటే సెల్ఫ్ గవర్నెన్స్, మనల్ని మనం గవర్న్ చేసుకునేటట్టు. టు బ్రింగ్ రిఫార్మ్స్ ఇన్ సివిల్ సర్వీసెస్, ఇది కూడా ఒక డిమాండ్. అండ్ అంతేకాకుండా అప్పుడున్న లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేసి ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ని కూడా ఎక్కువ శాతంలో తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు? మోడరేట్స్. టు ఎక్స్పాండ్ legislatures and involve more Indians. This was also one of the major demands. They were the biggest critics of the British economic policies. ఎవరు? మన మోడరేట్ ఫేజ్ లీడర్స్. అంతేకాకుండా టు ప్రమోట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, అది కూడా ఒక డిమాండ్. అండ్ అంతేకాకుండా టు ప్రొటెక్ట్ నేటివ్ ఇండస్ట్రీ అండ్ టు ప్రమోట్ మోడర్న్ ఇండస్ట్రీస్. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిమాండ్స్. ఒక్కసారి మనం డిమాండ్స్ చూద్దాం. టు అచీవ్ అ డొమినియన్ స్టేటస్, ఇండియాకి ఒక డొమినియన్ స్టేటస్ తీసుకుని రావాలి, మనల్ని మనమే గవర్న్ చేసుకోవాలి అని వీళ్ళది మేజర్ డిమాండ్. అంతేకాకుండా టు ఇన్వాల్వ్ మోర్ ఇండియన్స్ ఇన్ సివిల్ సర్వీసెస్, అదే క్రమంలో రిఫార్మ్స్ తీసుకుని రావాలి సివిల్ సర్వీసెస్ లో అనేది కూడా నెక్స్ట్ డిమాండ్. టు ఎక్స్పాండ్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ కానీ సెంట్రల్ లెజిస్లేచర్ ఏదైనా ఉండనియండి, అది ఎక్స్పాండ్ చేస్తూ మోర్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ని లోపలికి తీసుకుని రావాలి అని చెప్పి రిప్రజెంటేటివ్స్ గా అది కూడా ఒక మేజర్ డిమాండ్. అండ్ దీస్ పీపుల్ వర్ బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఆఫ్ ద ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. ఎందుకు అంటే దీస్ పీపుల్ వర్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ బై అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో చేసిన ఒక స్లోగన్ నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ తో కూడా బాగా ఇన్స్పైర్ అయిన మనుషులు ఈ మోడరేట్ లీడర్స్. అండ్ అంతేకాకుండా టు ప్రమోట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనేది కూడా వీళ్ళ డిమాండ్. అండ్ టు ప్రమోట్ నేటివ్ ఇండస్ట్రీ, మన హ్యాండీక్రాఫ్ట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో తరతరాలుగా ఏన్షియంట్ అండ్ మిడివల్ కాలం నుండి ఒక ఆచారంగా వస్తున్నాయో, ఏవైతే మన ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ గా నుంచున్నాయో వాటిని చెడగొట్టకుండా పాడు చేయకుండా మోడర్న్ ఇండస్ట్రీస్ అంటే కీ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ ఐరన్ అండ్ స్టీల్ కానీ ఇటువంటివి అసలు మెషిన్స్ చేయాలంటే ఈ మెటల్స్ ఉండాలి, అంటే ఈ బేస్ చేసుకుని ఈ మోడర్న్ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని వీళ్ళ డిమాండ్. సో ఇవన్నీ కూడా వీళ్ళ ఆబ్జెక్టివ్స్ అండ్ డిమాండ్స్ ఎవరి మోడరేట్ ఫేజ్ లీడర్స్. మరి వీళ్ళ పద్ధతులు ఏంటి అంటే ఏ విధంగా ప్రెషర్ అనేది తీసుకుని వచ్చేవాళ్ళు గవర్నమెంట్ పైన అని మనం చూసినట్టయితే వీళ్ళ మెథడాలజీ గురించి మనం మాట్లాడుకోవాలి. మెథడాలజీ మనం చూసినట్టయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద ఎత్తున
అంటే పబ్లిక్కి అవేర్నెస్ అనేది కల్పించేవాళ్ళు. ఎట్లా అంటే వీళ్ళు పబ్లిష్ చేసిన జర్నల్స్లో ఎన్నో ఆర్టికల్స్ రాసేవాళ్ళు అనమాట. అంటే బ్రిటిష్ ఈ పాలసీ తీసుకొచ్చింది, దీని మూలంగా ఇంతమంది నష్టపోతున్నారు, ఇంతమంది లాభపడుతున్నారు, సో ఇటువంటి పాలసీస్ ఉండకూడదు, లేకపోతే దీనికి ఏమన్నా అడిషనల్గా ఇట్లా తీసుకుని రావాలని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు మాసెస్ని. సో పబ్లిక్ ఒపీనియన్ అనేది బిల్డప్ చేసేవాళ్ళు ఎట్లా? త్రూ దేర్ ఆర్టికల్స్ త్రూ దేర్ జర్నల్స్ అనమాట. ఆర్టికల్స్ ద్వారా ఒక పబ్లిక్ ఒపీనియన్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ పబ్లిక్ ఒపీనియన్ బేస్ చేసుకుని బ్రిటిష్ పైన ప్రెషర్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ ప్రెషర్ ఎట్లా తీసుకొచ్చేవాళ్ళు అంటే దే బిలీవ్డ్ ఇన్ ప్రేయర్స్, పిటిషన్స్ అండ్ ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో దీన్నే 3P కాన్సెప్ట్ అంటారు. 3P స్ట్రాటజీ. This was their methodology. So they used to gather public opinion through their writings in the newspapers and build up a pressure on the British. How? Through prayers, petitions and peaceful protests. They followed this 3P strategy. So this was the methodology of the moderates. Mari outcomes ఏంటి? మోడరేట్స్ లీడర్స్ కి చాలా డిమాండ్స్ ఉన్నాయి. డొమినియన్ స్టేటస్ తీసుకుని రావాలి, సివిల్ సర్వీసెస్ లో ఇండియన్స్ ఎక్కువ శాతం తీసుకోవాలి, లెజిస్లేచర్స్ లో ఎక్కువ శాతం ఇండియన్స్ కి అర్హత కల్పించాలి, లేకపోతే వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయాలి, మన నేటివ్ ఇండస్ట్రీస్ ని కాపాడుకుంటా మోడర్న్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయాలి అనే ఎన్ని డిమాండ్స్ లో మరి వీళ్ళు సక్సెస్ అయినారా లేదా అంటే ఎస్. సివిల్ సర్వీసెస్ లో రీఫార్మ్స్ మెల్లమెల్లగా రావడం జరిగినాయి. ఖచ్చితంగా. అండ్ అంతేకాకుండా డొమినియన్ స్టేటస్ అనేది అప్పటికి ఇవ్వలేదు. అండ్ అంతేకాకుండా లెజిస్లేచర్స్ ని కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎట్లా అంటే 1892 కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా లెజిస్లేచర్స్ were expanded and Indians were involved in this. ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ని తీసుకోవడం స్టార్ట్ అయింది అనమాట పెద్ద ఎత్తున. అయితే ఇక్కడ సివిల్ సర్వీసెస్ లో రిఫార్మ్స్ తీసుకుని రావడం జరిగింది వీళ్ళ డిమాండ్ పరంగానే. 1892 కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనము ఇంకో విషయం చూడాలి ఏంటి అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే విధంగా బ్రిటిష్ ఆలోచనలు అనేది చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్టయితే వీళ్ళ స్ట్రగుల్ మూలంగా ఏం జరిగింది అంటే సివిల్ సర్వీసెస్ లో మెల్లమెల్లగా రిఫార్మ్స్ రావడం స్టార్ట్ అయినాయి. 1892 కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా లెజిస్లేచర్స్ ఎక్స్పాండ్ అయినాయి. అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ కి కూడా బాగా ఇంపార్టెన్స్ అనేది కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ మనము వి షుడ్ నాట్ స్టాప్ అవర్ ప్రిపరేషన్ హియర్. ఇవన్నీ మంచి జరిగినాయి, డిమాండ్స్ అర్థం చేసుకున్నాం, అసలు ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు, అసలు వీళ్ళ ఐడియాలజీ ఏంటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు వీళ్ళ లీడర్షిప్ లో ఉండేది, అవన్నీ కూడా నేర్చుకున్నాం, మంచిగానే ఉంది. కానీ క్రిటిక్స్ అంటే వీళ్ళకున్న డిమెరిట్స్ కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ క్రిటిసిజం అని రాస్తాను నేను. క్రిటిసిజం మనం చూసినట్టయితే వీళ్ళ మెథడాలజీని పిచ్చి పిచ్చిగా క్రిటిసైజ్ చేసిన మనుషులు ఎక్స్ట్రీమిస్ట్. అంటే వాళ్ళకి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ కి వీళ్ళ మెథడాలజీ అస్సలు నచ్చేదే కాదు. ఎందుకు అంటే 1890s లో ఎప్పుడైతే సివియర్ ఫమైన్ వచ్చిందో ఇండియాలో, చాలా మంది చనిపోవడం జరిగిందో, బ్రిటిష్ ఎప్పుడైతే రిలీఫ్ మెజర్స్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడం ఫెయిల్ అయిందో, వీళ్ళు పెద్ద ఎత్తున మాస్ మూమెంట్స్ అనేవి తీసుకుని రాలేదు. సో దీస్ పీపుల్ మోడరేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే నెవర్ బిలీవ్డ్ ఇన్ ద మాస్ పార్టిసిపేషన్ ఆర్ మాస్ మూమెంట్స్ అని ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అనుకునే వాళ్ళు అనమాట. సో ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ కి వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ మెథడాలజీలు అస్సలు నచ్చేవి కాదు. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ పరంగా రైట్స్ అనేవి దే హ్యావ్ టు బి క్లెయిమ్డ్ ఇన్ ద సొసైటీ, నాట్ బెగ్డ్. అడుక్కునేవి కాదు, కొట్లాడి తెచ్చుకోవాలని చెప్పి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఆలోచించేవాళ్ళు. అండ్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ వీళ్ళని ఏ విధంగా అడ్రస్ చేసేవాళ్ళు అంటే యు ఆర్ లైక్ పొలిటికల్ మెండికెంట్స్, అంటే బాగా మంచిగా తయారైన ఒక బెగ్గర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అన్నమాట, వెల్ డ్రెస్డ్ బెగ్గర్స్ లాగా. ఓకే, సో the extremists were biggest critics of their methodology, of the methodology of the moderates. According to the extremists, the rights have to be claimed, not begged. And when there was a severe famine in 1890s, when the British failed to take up proper relief measures, the extremists did not launch a single mass movement to protest this British attitude. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ 1892 కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా నిజంగానే లెజిస్లేచర్స్ ఎక్స్పాండ్ అయినాయి, మంచిదే.
ఇండియన్స్ ని తీసుకున్నారు, మంచిదే. మరి ఆ ఇండియన్ రిప్రజెంటేటివ్స్ కి రైట్ టు ఓట్ కానీ రైట్ టు డిస్కస్ ఇన్ ద లెజిస్లేచర్ ఇవ్వలేదు ఇనిషియల్లీ. మరి ఏం ఉపయోగం ఇండియన్స్ ని తీసుకొని లెజిస్లేచర్స్ లో కానీ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరు? ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ వర్ అన్హ్యాపీ విత్ ద 1892 కౌన్సిల్స్ యాక్ట్. దో the legislatures were expanded and more Indians were taken, those Indian representatives were like toothless tigers. They did not have the right to discuss or right to vote initially. It was completely useless according to the extremists. First, they hated their methodology. Second, they were unhappy with the British attitude during ద ఏది మన 1890s సివియర్ ఫెమైన్ అప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ అంటే వీళ్ళు కూడా మాస్ మూవ్మెంట్ ఏది చేపట్టలేదు, బిల్డప్ చేయలేదు ప్రెజర్ అని కూడా బాగా బాధపడ్డారు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. అండ్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ వర్ అన్హ్యాపీ విత్ దిస్ 1892. మీరు పెద్ద పెద్ద చప్పట్లు కొట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ మూలంగా తీసుకొచ్చినారు అని చెప్పి. కానీ ఏం లాభం? ఇండియన్ రిప్రజెంటేటివ్స్కి ఒక రైట్ టు ఓట్ కానీ రైట్ టు డిస్కస్ కానీ ఇవ్వకపోతే అదే లెజిస్లేచర్స్లో అని కూడా భావించారు. అన్నిటికంటే మేజర్ రీజన్ ఏంటి అంటే, ఇక్కడ పెద్ద క్రిటిసిజం ఏంటి అంటే, ఎప్పుడైతే బ్రిటిష్ హ్యాస్ డిసైడెడ్ ఏమని బెంగాల్ని పార్టిషన్ చేద్దామని, వీళ్ళు మళ్ళీ ఆ డెసిషన్కి అగేన్స్ట్గా ఒక్క మాస్ మూమెంట్ కూడా లాంచ్ చేయలేదు. వీళ్ళు సురేంద్రనాథ్ బెనర్జీ లీడర్షిప్లో యాంటీ పార్టిషన్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్లు పాపం వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి మనం యునైటెడ్గా ఒక ఫైట్ చేద్దాము బ్రిటిష్ అంటే, మీ రెవల్యూషనరీ ఆలోచనలతోని మా దగ్గరికి రాకండి, మీ మెథడాలజీ పైన మాకు నమ్మకం లేదని చెప్పి మోడరేట్ లీడర్స్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ని దూరం పెట్టడం జరిగింది. అప్పటికి బ్రిటిష్ వర్ సక్సెస్ఫుల్ ఇన్ పార్టిషనింగ్ బెంగాల్. దాని తర్వాత దానికి అగేన్స్ట్గా స్వదేశీ మూవ్మెంట్ని తీసుకుని రావడం జరిగింది ఇదే ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. సో టుడే ఐ వాంటెడ్ టు డిస్కస్ ఆల్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ వీఆర్ డన్ విత్ దిస్ టాపిక్. ఏది? మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద మోడరేట్స్. అసలు ఏంటి టైం పీరియడ్, మరి వాళ్ళ ఐడియాలజీ ఏంటి, ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు, వాళ్ళ మేజర్ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ మెథడాలజీ ఏంటి, మరి అవుట్కమ్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాం. వాళ్ళపైన ఉన్న క్రిటిసిజం కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్గా మరి వీళ్ళ రోల్ ఏంటి, ఎంతవరకు మంచిది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో అంటే, డెఫినెట్లీ ద మోడరేట్ ఫేజ్ హ్యాడ్ లెట్ అ ఫౌండేషన్ ఫర్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఇండియా అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళే స్టార్ట్ చేశారు కాబట్టి. ఎస్, వీళ్ళ ఆలోచన కంప్లీట్గా ఇండిపెండెన్స్ తీసుకుని రావాలని లేకపోయినప్పటికీ డెఫినెట్గా ఇది ఒక పునాది లాంటిది అనమాట. ఇట్ లెడ్ టు ద ఫౌండేషన్ ఫర్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అండ్ అంతేకాకుండా సివియర్గా ఈ బ్రిటిష్ వాళ్ళ ఎకనామిక్ పాలసీస్ని సివియర్గా క్రిటిసైజ్ చేసిన మనుషులు కూడా మోడరేట్ లీడర్స్. అంటే ఒక ప్రెజర్ అనేది డెఫినెట్గా వాళ్ళపైన బిల్డప్ అయింది ఈ ఫేజ్ ద్వారా. సో ద రిమైనింగ్ ఫ్యాక్ట్స్ విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ క్లాస్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.